పుస్తకం ఒక అక్షరాల ఆత్మ. ఒక పాత పుస్తకం మూలన పడింది. ఎవ్వరూ చూడలేదు, ఎవ్వరూ చదవలేదు. కానీ అందులో ఉన్నాయి వేల హృదయాల స్పందన మాటలు. నిద్రలోనూ నిన్ను మేల్కొల్పే జ్ఞాన దీపాలు. ఒక్కసారి తడిపి చూడు ఆ పేజీని. దానిలో నీ భవితవ్యం దాగి ఉంది. పదాలు కావు అవి, జీవం నింపిన అక్షరాలు. మౌనంగా నీతో మాట్లాడే ఆత్మలు. పుస్తకం అంటే కాగితం కాదు, అది ఒక మనసు. నీ స్నేహితుడు, నీ బాధల్లో ఓదార్పు, నీ ఒంటరితనంలో తోడు. నీ నిశ్శబ్దంలో మాటలుగా మారేది ఒక పుస్తకమే. ఒక పుస్తకం ఒక్క క్షణం చదివితే చాలు, నీ అంతర్మథనం మారుతుంది. నీ దారి స్పష్టమవుతుంది. నీ జీవితం పునర్జన్మ పొందుతుంది. పుస్తకమే నా తోడు. నిశ్శబ్ద రాత్రులు అందరూ నిద్రపోతే నా పక్కన మెలకువగా ఉండేది నువ్వే ఓ పుస్తకమా. వేదనలో మాటలే రాకపోతే నీ పుటలలో ఓదార్పు కనుగొంటాను. ఎవ్వరూ అర్థం కాని నా ఆలోచనను నీవే స్వాంతనగా అర్థం చేసుకుంటావు. నా కన్నీటి బిందువులు నీ పుటలపై పడతాయి, కానీ నువ్వు వాటిని మచ్చలుగా కాక మమకార గుర్తులుగా దాచుకుంటావు. నీవే మాట్లాడవు, కానీ నేర్పుతావు. నీవు నిశ్శబ్దంగా ఉంటావు, కానీ ప్రభావం చూపుతావు. జీవితంలో నన్ను అర్థం చేసుకున్న ఏకైక మిత్రుడివి నువ్వే. నీ ప్రతి పుటలో నాకు ధైర్యం లభిస్తుంది, స్వాంతన లభిస్తుంది. కాలం మారినా మన బంధం మారదు, ఎందుకంటే నీవు నా మనసులో శాశ్వతం అయ్యావు. ఓ నా ప్రియ పుస్తకమా, నా పుస్తకం నా మనసు. ఎవ్వరూ మాట్లాడని సమయంలో నీవు నాతో మాట్లాడతావు. నా మౌనంలో భావాన్ని అర్థం చేసుకుంటావు. బాధలో చీకటి కమ్ముకున్నప్పుడు నీ అక్షరాల వెలుగు నన్ను కాపాడుతుంది. ప్రపంచం దూరమైన రోజుల్లో నీ పుటలలో నాకు ప్రాణం దొరికింది. నీవు కాగితం కాదు, నీవు నా హృదయం. నాకన్నిటిని కూడా అర్థం చేసుకునే ప్రాణ మిత్రుడివి నీవు. నీవు నన్ను మార్చావు, మెరుగుపరిచావు. నా ఆలోచనలకు కొత్త దిశ చూపావు. ప్రతి పుట ఒక స్మృతి, ప్రతి పదం ఒక ఆశ. నీతో గడిపిన క్షణాలే నా జీవిత శ్వాస. ఒక్కరోజు నేనెక్కడికో వెళ్ళిపోవచ్చు, కానీ నీ అక్షరాల్లో నా మనసు ఎప్పటికీ మిగిలిపోతుంది. నా పుస్తకం, నా ప్రాణం, నా జ్ఞాపకం. థ్యాంక్ యూ వెరీ మచ్.